శ్రీదేవి డ్రామా కంపెనీలో మేమే నంబర్ 1 అనుకున్న వాళ్ళు అసలు నంబర్ 1 ఎవరు? హాయ్ అందరికి నమస్తే. నమస్తే మిస్టర్ రియాజ్ విత్ రింగ్. ఓహో తినేనా రింగ్ అంటే? రింగ్ ఇదే. రింగ్ రియాజ్ అంటే ఏదో అనుకున్నాను. నాకు చాలా కోపం వస్తుంది. ఇవన్నీ చూడలేక మొన్న బ్యాంకాక్ పోయొచ్చా ప్రశాంతంగా. మీరు చేసిన బ్యాంకాక్ మేము చూడలేకపోయామండి. అందువల్ల నాకు చాలా కోపం వస్తుంది. మైండ్ పగిలిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. రింగు హర్భజన్ సింగ్. నాకు కోపం వస్తుందమ్మా. ఎందుకు వచ్చారు నువ్వా? సారీ సార్, లేట్ వచ్చాను సార్. వచ్చావు కానీ ఇట్లా నెక్స్ట్ మనం రైడ్ చేయాలన్నమాట అందరి ఓకే ఓకే. ఎవరు మిస్ సార్? ఫస్ట్ 2 కోట్లు కట్టి బోడుపల్లి ఇల్లు కట్టాడు చూడు. వాడు దీప చెప్తా సార్ వాడు అమాయకుడు సార్, పాపం వాడు మందు సీసాలు అమ్ముకొని బతికే. ఇప్పుడు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు రా. కట్టారు సార్. అదిరా వాడు పొన్న తిన్న 10 రూపాయలు పానీపూరే 10 రూపాయలు కట్టలా. వాడి కట్టాడంటే డైలట్న అమ్మాలరా. సార్ వచ్చి సార్ కట్టారు సార్. వాడు కాకుండా ఎవరు లేరా? రామ్ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అవును సార్. అతని దగ్గరికి పోదాం. పద చెప్తా. మిస్టర్ రామ్ ప్రసాద్. ఎస్ రామ్ ప్రసాద్. నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? నాకు బ్యాంక్ అకౌంట్ అంటే పెద్ద లేదు సార్. సరే నీ ఫోన్ పే చూపి. చిక్ పిన్ను కొట్టు. మా పిన్నూరుకో సార్. ఇప్పుడు అకౌంట్ లో 3 లక్షలు ఉన్నాయి. నీకు దండం పెడతావు 3000 కొట్టన్నా ప్లీజ్ అన్న. ఏంటి నీ బడ్జెట్ అంతేనా? దీనికి 2500 ఇవ్వాలా? 3000 అయితే 5,000 కొడతాను కానీ ఆ రింగ్ నెంబర్ పెట్టావు సరే. 2500 2500 2500 2500. మీరు చూస్తున్నామని కిరాణా షాప్ సార్. కిరాణా షాపా? అక్కడ మెన్షన్ చేయాలా దిస్ ఈస్ కిరాణా షాప్ అని చెప్పి. సరే కానీ నెక్స్ట్ ఎవరి కాడికి పోదాం? నెక్స్ట్ మన రంగస్థలం మహేష్. రంగస్థలం మహేష్. రంగస్థలం అమ్మేశాడు ఆ సినిమా తర్వాత. హలో మిస్టర్ రంగస్థలం మహేష్. చెప్పు. నీ ఫోన్ పే చెప్పిపోయా. 10 రూపాయలు 20 రూపాయలు 5 రూపాయలు ఇదేంది మొత్తం అడుక్కోవడం నువ్వు వేసిందిరా. సరే నెక్స్ట్ ఎవరు చెప్పు సార్. ఇప్పుడే గవర్నమెంట్ ఫోన్ వచ్చింది. మీ ఇద్దరు ట్యాక్స్ కట్టలేదట, తిని తీసుకెళ్ళిపోమని చెప్పి. అవునా? ఆల్రైట్ ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఓకే బాగుంది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. పంచప్రసాద్ గారు. రియాజ్ నా భూతో నా భవిష్యత్, నీ భూతే నీ భవిష్యత్ అనిపించావురా. రామప్రసాద్ గారు, మీరు కూడా ఈ స్కిట్ లో భాగంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా మాట్లాడాలి. బాగా చేశారు రా. కొంచెం స్పైసీ తగ్గుంటే బాగుండేది కానీ నరేష్ నువ్వు మీ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అవ్వడం చూసుకోండి. సూపర్ స్కిట్.